నారాయణఖేడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మన నారాయణఖేడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్. ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణఖేడ్. మా అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణఖేడ్. మా కాంటాక్ట్ నంబర్స్ 7095866143, 70957666143, 70327666143. ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్. నమస్కారం, డిఎఫ్ న్యూస్ కి స్వాగతం. ఒకప్పుడు నారాయణఖేడ్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే చదువు పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలలపై ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే చదువుకు మారుపేరు, ర్యాంకులకు మారుపేరు. ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ తరగతుల ఫలితాలలో స్టేట్ ర్యాంకులు తెచ్చిన ఘనత నారాయణఖేడ్ ప్రభుత్వ కళాశాలలకై చెందుతుంది. ఈ సంవత్సరం విడుదలైన ఇంటర్ ఫలితాలలో తండ్రి ఆటో డ్రైవర్, కూతురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న సంఘటన నారాయణఖేడ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని హష్మి కాలనీలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ హకీం కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు అయిన బైజా సభ నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ సంవత్సరం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 440 మార్కులకు 437 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా బైజా సభ మాట్లాడుతూ, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని, మాది చాలా పేద కుటుంబం. మా నాన్న ఆటో నడుపుతూ కష్టపడి చదివించి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారన్నారు. మా నాన్నకు ఇద్దరు కూతుర్లము ఉన్నాము. కొడుకులేని లోటు నేను తీర్చాలని కష్టపడి చదివి డాక్టర్ కావాలని ఈ స్థాయికి రావడం జరిగిందన్నారు. అమ్మాయి అయినా నన్ను మా అమ్మా నాన్నలు మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కళింగ కృష్ణకుమార్ సార్ ప్రోత్సాహంతో స్టేట్ మొదటి ర్యాంకు సాధించుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా బైజా సభ తన కుటుంబ సభ్యులకు మరియు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేరు హకీము. నేను ఒక ఆటో డ్రైవర్ని. నా గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నాను. అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది. అంతేగా నేను సంతోషంగా ఉన్నాను. నా పాప పాస్ అయిపోయిందని నేను సంతోషంగా ఉండే. కానీ నా ప్రిన్సిపల్ సార్ గారు మాకు ఫోన్ చేసి హకీం అంటే మీ పేరేనా అంటే, అవును సార్ అంటే, మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది. నేను ఇంత పేదను కానీ ఇంత మా పాప పేరు చేస్తారని నాకు తెలియదు. నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ఒక ధైర్యం ఇచ్చింది, ఒక సపోర్ట్ చేసింది నా పాప. దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా. మా ప్రిన్సిపాల్స్ గురించి చాలా సంతోషం. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. అంత చాలా ఖుషి అయింది నాకు. అందుకోడానికి వాళ్ళు పిలిచి మా పాపకు నాకు అందరికీ పిలిచి ఎండి ఆఫీస్లో పిలిచి ఎస్పీ సార్ మండల్ మన కలిసి మాకు షాల్వా చేసి సంతోషంగా ఇచ్చారు, మాకు ధైర్యం ఇచ్చారు. మీ పాపకి ఇంత చదివించండి, మేము సపోర్ట్గా ఉంటాం, మీకు ఇంకేమైనా అయితే మాకు చెప్పండి, మేము సపోర్ట్గా ఉంటామని ధైర్యం ఇచ్చారు. అది కూడా నాకు చాలా సంతోషం. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నేను ఆటో డ్రైవర్ క్రాయత్ని తీసుకొని నడిపిస్తుంది. నాకు అది చూసుకుంటాం. మా పాపలకు ప్రైవేట్లో చదివించిన 10th దాకా. ఆడికెళ్ళిగా గవర్నమెంట్ కాలేజ్ మంచిగా ఉన్నది,
ప్రిన్సిపాల్ సార్ గారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు, వాళ్ళు మంచిగా చదివిస్తారు, మంచిగా చూస్తారు. అంటే మన గవర్నమెంట్ కాలేజ్ నా పాపకి వేసిన, అయితే మా పాప చాలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉన్నది. ఇక నాకు ముందుగా నాకు ఏదైనా ఇట్లా సపోర్ట్ ఉంటే ఇంకా చదివించాలని చూస్తున్నాను. తర్వాత ఇక ఏం చేస్తారు, అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు డాక్టర్ అవుతుంది, ఎంబీబీఎస్ చేస్తా అని మా అమ్మాయి కూడా చాలా టాలెంట్ చేసింది, చాలా కష్టపడ్డది మా అమ్మ కూడా, మా పాప కూడా. ఇక నన్ను డాక్టర్ అవుతాడేంటి, నువ్వు అంత సంతోషం ఎంతో ధైర్యం చేయకు, నేను ఎట్లయినా చేస్తాను, ఎంత చేస్తే నేను చదివించినాను. ఇప్పుడు నా అమ్మాయికి డాక్టర్ చేయాలంటే ఈ ఇలా ఇప్పుడు అంత స్తోమత లేదు. అందు గురించి నాకు ఏదైనా ప్రభుత్వం ముందుకు నా పాపకు డాక్టర్ చేయాలని సపోర్ట్ చేస్తే ఇంకా నా పాపకు చదివించి డాక్టర్ చేస్తామని నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. ప్రభుత్వం కూడా నాకు కూడా సపోర్ట్. నా పేరు బైజా సభ. నేను నారాయణగేడ్లో గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను బైపీసీ గ్రూప్లో చదువుతున్నాను. నాకు 437 అవుట్ ఆఫ్ 440 వచ్చాయి. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు మా నాయనను కాల్ చేసి చెప్పారు, మీ కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ మాట తెలుసుకొని. మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణాలు మా నాయన ఇంకా మా అమ్మ వాళ్ళనే నేను వచ్చాను. మేము చాలా పేదవాళ్ళము. మా నాయన చాలా కృషి చేసి నాకు ఇందాక తెచ్చారు. ఇంకా మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా మాకు ప్రోత్సహించారు, మీరు చదవాలి. చాలామంది చెప్పారు, మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేము ప్రైవేటు, మీరేం తెచ్చుకోగలుగుతారు అని. కానీ మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ చాలా మంచిగా చదివించారు. వాళ్ళ వలన నేను స్టేట్ ర్యాంక్ రాగలిగాను. మా తండ్రి వలన కూడా, మా తండ్రి చాలా కృషి చేసి నన్ను ఈ స్థాయికి తెచ్చారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఎంబీబీఎస్ డాక్టర్ అయిదామని ట్రై చేస్తున్నాను. దేవుడు అనుకుంటే నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. మా నాయన నాకు చదివిస్తాను, నువ్వు ఏం దాకా చదివితే నేను అందాక చదివిస్తా, ఏమట్లా లేదు, నేను చాలా కష్టపడతా కానీ నీకు చదివిస్తా అని అంటున్నారు. నేను అందుకని చాలా కష్టపడుతున్నాను. ఆయన ఒక ఆటో డ్రైవర్, చాలా పని చేసి నాకు ఈ స్థాయికి తెచ్చారు. ప్రైవేట్ స్కూల్లో చదివించి ఇప్పుడు నాకు గవర్నమెంట్లో వేశారు. అక్కడ ప్రిన్సిపల్ చాలా బాగున్నారు అనేసి. నాయన కృషి చూసి చిన్నప్పటి నుండి చాలా కష్టపడి నన్ను చదివించారు. ఆ కృషిని నేను ఎలాగో నిలిపించాలి, వాళ్ళ కృషిని వేస్ట్గా పోకూడదు అని నేను చాలా కష్టపడి చదివాను. ఇంకా మా కాలేజ్ ప్రిన్సిపల్ సారు నన్ను చాలా ప్రోత్సహించారు, నువ్వు చదువు నాయనా, నువ్వు చదివితే ఖచ్చితంగా నువ్వు రాగలుగుతావని అనేశారు. కాబట్టి మా నాయన కృషి కూడా ఉంది, మా ప్రిన్సిపల్ సార్ ప్రోత్సాహం, మా లెక్చరర్స్ కూడా చాలా మంచోళ్ళు. వాళ్ళు చెప్పడం వలన ఇంకా మా నాయన కృషి చూసి రెండుటి వలన నేను ఇక్కడ స్టేట్ ర్యాంక్ రాగలిగాను. మా ఇంట్లో మా నాయన ఒక ఆటో డ్రైవరు. మా నాయనకి 2 కూతుర్లే ఉన్నారు, కొడుకు లేరు. కాబట్టి మా నాయనకు నేను ఒక కొడుకులాగా నిల్చోవాలి, మా నాయనకు నేను ఒక సపోర్ట్ లాగా ఉండాలనేసి నేను ఇంత కృషి చేసి ఫ్యూచర్లో నేను ఒక డాక్టర్ అవుతే మా నాయనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొడుకు లేరు కాబట్టి నేనే నిల్చోవాలి పెద్ద కూతురిని. మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, మేమిద్దరమే ఉన్నాం. కాబట్టి నేను ఇంత కృషి చేసి ఇక్కడ డాక్టర్ అవుదామని చేస్తున్నాను. మేము పేదవాళ్ళము. మాకు నాలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే, మాకు కృషి చేస్తే మేము వేరే ఇంకా ఎక్కువ స్థాయికి ఎదగగలుగుతాము. కాబట్టి మాకు ప్రభుత్వం కూడా ఏమన్నా కృషి చేస్తే బాగుంటుందని నాలాంటి వాళ్ళని నేను కోరుతున్నాను. నారాయణఖేడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మన నారాయణఖేడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్. ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణఖేడ్. మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు: మొటిమలు, సోరియాసిస్, నల్లబొంగు, టాటూ రిమూవ్, చిండ్రు, రింగ్ వాట్స్, జుట్టు రాలడం, నల్ల మరియు తెల్ల మచ్చలు, తెల్లపూత, అలర్జీ దద్దుర్లు, గజ్జి, తామర, పులిపిర్లు, ఆనెలు, సుఖ వ్యాధులు, చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు.
మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడును. ఇంకా అన్ని రకముల ఎక్స్రేలు తీయబడును. 24/7 అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు. ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు. అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణ్ ఖేడ్. మా కాంటాక్ట్ నంబర్స్ 7095866143, 70957666143, 70327666143. ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్.